భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఇవాళ మనం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఉన్నాము. సో, మనతో పాటు చాడ వెంకటరెడ్డి గారున్నారు. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే. బావున్నా. సార్ 99 వ్యవస్థాపకం దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే అసెంబ్లీలో చాలా ఏళ్ల తర్వాత సిపిఐకి సంబంధించిన కునంనేని సాంబశివరావు గారు అడుగుపెట్టారు. సో, ఏ విధంగా ఉండబోతుందంటారు ఇప్పుడు రానున్న రోజుల్లో? ఏదైనా చాలా సంవత్సరాలు ఏం కాదు. 2018లో లేం మేము కానీ 14లో గెలిచాం. 18లోనే లేకుండా ఉన్నాము. ఏదైనా ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పార్టీ అసెంబ్లీ ఉండడం అంటే ప్రశ్నించే గొంతుకు ఉండడం. కార్మికుల, కర్షకుల, బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం సమస్యలను ఎత్తే విషయంలో ముందు వరుసలో ఉండేటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అందుకనే మేము ఒకరు ఉన్న 10 మంది పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. గతంలో 2004లో నేను ఎమ్మెల్యే లీడర్ ఆఫ్ ది అసెంబ్లీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఎన్నికయ్యాడు. అప్పుడు ఉచిత విద్యుత్ ఎట్లిస్తారనేటువంటి ప్రశ్న సాగింది. ఆయన ఒకటే అన్నాడు, మనం మంచి ఉద్దేశంతో, మంచి ఆకాంక్షతో, మంచి ఆశయంతో ముందుకు పోతే సహకరించిన వాళ్ళు చాలా ఉంటారు. డబ్బు దానికి అదే వస్తుంటుంది. సమస్యలు మనం మంచి ఉద్దేశం పరిష్కారం చేస్తే ప్రజలకు మేలు జరిగితే అదే మనకు అన్ని రకాలు కూడా తోడ్పడుతుంది. అందుకనే పైసలు ఎక్కడ ఉండవు, ప్రయత్నిస్తా అంటేనే వస్తూ ఉంటాయి. కాబట్టి మనం రకరకాల పద్ధతులలో మరి వనరుల సమీకరణ ప్రయత్నం చేయొచ్చని ముందుకు అడిగేశాడు. జలయజ్ఞంలో ఇంకా అందరికి ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, అందరికి పెన్షన్లు అట్లాంటి పథకాలు పెట్టాడు. సక్సెస్ అయ్యాడు. ఆరోగ్యశ్రీ ఆయన తెచ్చిందే, ఉచిత విద్యుత్ ఆయన తెచ్చిందే. అట్లాగే ఇప్పుడు ఇక్కడ 6 గ్యారెంటీలు కూడా ఈ ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో, పట్టుదలతో ఏదైనా తప్పనిసరిగా కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అధికారం ఇచ్చింది కాంగ్రెసే. కాబట్టి ఈ అవకాశాన్ని పుచ్చుకొని ముందుకు పోతాం, ప్రజల విశ్వాసాన్ని పొందుతాం, 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు కనబోతున్నాం. అందుకనే ఈ గత అప్పులు ఎప్పుడైనా ఎవరైనా వేరుపడితే ఏం చేస్తారంటే అసలు అప్పు ఎంత ఉన్నది, ఆదాయం ఎంత ఉన్నది చూసుకుంటారు. అప్పులు కూడా ప్రజలు తెలియాలి కదా. కాబట్టి ప్రజలు తెలియపరిచారు. టీఆర్ఎస్ వల్లే మేము సంకలు గుద్దుకుంటున్నారు, వాళ్ళు సరుచుకుంటారు, సంకలు జరుచుకుంటారు. అది అప్పులు గింత చేసినాం, అది చేసినాం అంటారు. ఆస్తులు కూడా పెంచినాం, అది ఇది వాళ్ళకు అప్పులు ఎంత చేసిండ్రు, ఏం పనులు చేసిండ్రు ప్రజలు తెలుసు. అందుకనే ప్రజలు మరి కర్రగాసి బాధ పెట్టాడు. అందుకనే ఓడిపోయినారు. అందుకని దాని నుంచి తెచ్చుకోవాలి. వీళ్ళు కూడా 6 గ్యారెంటీ అమలు చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. తమ తప్పును కప్పు ఉచికేందుకు మరి మేకపోతు గాంభీర్యంలాగా మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ ఎవరు లెక్కకు పెట్టుకోరు, లెక్కకు రావు. ఇవన్నీ ఏదైనా వాస్తవాలు బయటకు వస్తాయి. వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. దాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలి. అప్పులు అనేటి వాళ్ళు శ్వేతపత్రం అనేది ఓపెన్ చెప్పారు, వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. దానిలో అప్పులు లేవంటలేరు వీళ్ళు. కాకపోతే మేము ఆదాయం కూడా పెంచినామంటారు. మీ ఆదాయం ఎక్కడ పెంచారు, ఏం సంగతి అని తెలుస్తుంది కదా, ప్రజలు తెలుస్తూనే ఉంది కదా. ధరణి పొట్టలో భూములు ఎట్లా మాయమైనాయి, ప్రభుత్వ భూములన్నీ కూడా లేకుంటే అది ఎట్లా కబ్జాలైనాయి, ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎట్లా 100 ఎకరాల ఆస్పర్లు అయినరు, లేదా అన్ని కాలేజీలు ఎట్లా పెట్టుకోవాలి, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, లేకుంటే యూనివర్సిటీలు ఎట్లా వచ్చినాయి, ఇదంతా చరిత్ర ఉంది. అదంతా కూడా కాలమే నిర్ణయిస్తుంది. తప్పులు చేసిన వాళ్ళకు శిక్ష పడాలనే కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటారు. అదే వాళ్ళు ఎన్నికల్లో పొత్తున్నప్పుడు మాకు 2 అసెంబ్లీ స్థానాలు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఆఖరి ఎమ్మెల్యే స్థానం తర్వాత 2 ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఒకటి ఇచ్చినారు, గెలిచినాము, మా వల్ల అధికారం వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సంతోషం. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా కట్టుబడినట్టు కనపడతా ఉంది. రేపు మరి సిపిఐ కూడా గుర్తింపు ఇస్తాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇంకా కొత్తగానే ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి వాళ్ళు ఇచ్చుకున్న మాట నిలబెట్టుకుంటారనే ఆశాభావం మాకున్నది, ఆ విశ్వాసం ఉంది. కలిసి సహవాసం చేస్తాం, ముందుకు పోతాం. ఇండియా కూటమిలో కూడా మేము భాగస్వాములు ఉన్నాం కాబట్టి 26 పార్టీల్లో మేము కూడా ఉన్నాం కాబట్టి ముందుకు పోతాం. అది మాకు చర్చల్లో మాట్లాడుకుందల్లా ఎమ్మెల్యే ఒకటి 2 ఎమ్మెల్సీలు అన్నారు. ఆ మేరకే ఉంది. రేపు పార్లమెంట్ అప్పుడు మరి మేము కూడా సీటు తెలంగాణలో చేయాలనుకుంటున్నాం. అంటే అట్లా ఏం చర్చ జరుగుతుందో ఇంకా పార్లమెంటు ఎన్నికల ప్రకటన నోటిఫికేషన్ వస్తే అప్పుడు దానిపైన మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. సార్, మీ పార్టీ ఏపీలో ఎందుకు యాక్టివ్‌గా లేదు సార్?
ఏపీలో కూడా యాక్టివ్ ఉంది. ఇప్పుడు వీళ్ళన్నీ అంగన్వాడీ మన సమ్మెలు, తర్వాత పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలు, లేకుంటే ఆర్టీసీ అన్నిటిలో మా యూనియన్ గుర్తింపు ఉన్నది. టీచర్స్ యూనియన్లో ఇప్పుడు అన్ని సంఘాలు కూడా మాకున్నాయి. అది కూడా పార్టీ క్రియాశీలంగా ఉంది. నేను కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో లీడర్ ఆఫ్ ది అసెంబ్లీ ఉన్నప్పుడు ఆ రాయలసీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాలు తిరిగాను కదా, కోస్తాంధ్ర అన్ని తిరిగాను. అక్కడ కూడా బలం పుంజుకోవడానికి సర్వశక్తులు ఉంటున్నారు. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో మన జాతీయ మహాసభ కూడా పోయిన సంవత్సరం జరిపారు వాళ్ళు, పోయిన అక్టోబర్లో. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా పార్టీ బలోపేతం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక సెంట్రల్లో వచ్చినట్లయితే గా మల్లికార్జున ఖార్గే పేరు వినిపిస్తుంది. మరి దీనికి మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంది, పుల్లగుట్టినాక పుల్లగుడతారు. పిల్లవాడ తెలవాలి కదా. మొదటి ఎన్నికలు కానివ్వండి, ఎన్నికలైనా కేవలం బలం వస్తుందో, ఎవరికి సంఖ్యాబలం వస్తుందో అప్పుడు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకొని అప్పుడు మా పార్టీ అభిప్రాయం కూడా మేము చెప్తాం. కార్మికులకు గానీ, ఇంకెవరికి ఏదైనా గానీ ఖచ్చితంగా మేము చేయాల్సినంత చేస్తాం. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడుంటుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్‌లో వాటికి కూడా వీళ్ళు యాక్చువల్‌గా ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఎవరు ఎమ్మెల్సీ ఇచ్చినా, ఎమ్మెల్యే ఇచ్చినా ఓకే గానీ, మేము మంత్రి పదవులనైతే పెద్దగా ఆశించట్లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. థాంక్ యూ.